ఇండియాలో జరిగిన మోస్ట్ డేంజరస్ హైజాక్. ఈ ఒక్క హైజాక్లో ఇండియా ఎంత దారుణంగా ఫెయిల్ అయింది అంటే దీన్ని హ్యాండిల్ చేసిన విధానాన్ని బిగ్గెస్ట్ మిస్టేక్కి ఎగ్జాంపుల్గా చెప్తారు. కాపాడాల్సిన ఒక సిచ్యువేషన్లో ఇన్ని మిస్టేక్స్ ఎలా జరిగాయి అని చెప్పి ఇప్పటికీ కూడా అనుకుంటూనే ఉంటారు. ఎలా ఒక కష్టమైన సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయకూడదు అనే ఒక లెసన్ ఇది. December 24, 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC814 కాఠ్మండూలోని త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుండి కరెక్ట్గా 4:05 PM టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్లో మొత్తం 178 ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ 8 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. ఇంకో 3 కాక్పిట్ క్రూ ఉన్నారు. మొత్తం 189 మెంబర్స్తో వెళ్తున్న ఫ్లైట్ అది. యాక్చువల్గా అయితే ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 5:30కి ల్యాండ్ అవ్వాల్సి ఉంది. లోపల ఉన్న వాళ్ళంతా కూడా హాలిడేస్కి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని కలవబోతున్నామనే హ్యాపీనెస్లో ఉన్నారు. అయితే టైం 4:38 అవుతుంది. సీనియర్ క్యాబిన్ క్రూ అనిల్ శర్మ ఫ్లైట్లో ఉన్న ఇంటర్కామ్లో నుండి కెప్టెన్ని పిలిచి డోర్ ఓపెన్ చేయండి, మీకు టీ అండ్ కాఫీ తీసుకొస్తున్నా అని చెప్తూ డోర్ నాక్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న 2 పైలట్స్ ఫ్లైట్ నడుపుతుంటే పక్కనే కూర్చుని ఉన్న ఫ్లైట్ ఇంజనీర్ అనిల్ కుమార్ గారు డోర్ ఓపెన్ చేశారు. లోపలికి టీ ఇచ్చి బయటికి వెళ్తున్న అనిల్ శర్మని సడన్ గా బయట నుండి ఎవరో ఒక అతను గట్టిగా లోపలికి తోశాడు. అతను ఫేస్ కి మాస్క్ పెట్టుకుని చేతిలో వెపన్స్ తో గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అవి చూసిన కెప్టెన్ కి అర్థమైంది వీళ్ళు తీవ్రవాదులు అని అండ్ ఫ్లైట్ ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అని. ఆ ఫ్లైట్ లో మొత్తం 5 తీవ్రవాదులు మాస్కులు పెట్టుకుని ఉన్నారు. అండ్ ఇప్పుడు పైలట్స్ దగ్గర ఉన్న అతను పైలట్స్ తల మీద గన్ పెట్టి ఫ్లైట్ లో ఫ్యూయల్ ఎంత ఉంది అని అడిగాడు. దానికి పైలట్ ఢిల్లీ వెళ్ళడానికి సరిపడా ఫ్యూయల్ ఉంది, ప్రాబ్లం లేదు అంటే ఆ తీవ్రవాది మనం ఇప్పుడు ఢిల్లీ కాదు వెళ్లాల్సింది పాకిస్తాన్ అని చెప్పి బలవంతంగా ఫ్లైట్ ని పాకిస్తాన్ తిప్పించాడు. తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇండియా వాళ్ళతో ఎలా నెగోషియేషన్స్ నడిపింది, ప్యాసింజర్స్ ని కాపాడడానికి దొరికిన ఛాన్సెస్ ని ఎలా చిన్న మిస్టేక్స్ వల్ల పోగొట్టుకుంది, ఈ తీవ్రవాదులు ఎలా ఈ ఫ్లైట్ లోకి అన్ని ఆయుధాలు తీసుకురాగలిగారు, వీళ్ళకి పాకిస్తాన్ ఎలా హెల్ప్ చేసింది, వాళ్ళు రిలీజ్ చేయించిన పర్సన్ వల్ల ఇండియాకి జరిగిన నష్టం ఏంటి, ఇండియాస్ ఫెయిల్డ్ మిషన్ అని దీన్ని ఎందుకు అంటున్నారు, ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో. సో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ హైజాక్ అనే వర్డ్ ని ఎక్కువ సార్లు యూజ్ చేయలేం. సో ఫ్లైట్ కంట్రోల్లోకి తీసుకున్నారని చెప్తా, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా నేమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ వాటిని ఒక క్యారెక్టర్స్ మాత్రమే అనుకోండి. అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. లాస్ట్ లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, సో మిస్ అవ్వకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఫ్లైట్లో ఉన్న 5 తీవ్రవాదుల్లో ఒకరు పైలట్స్ దగ్గరే ఉన్నాడు. అతనితో కెప్టెన్ ఏమంటున్నారంటే ప్లీజ్ అట్లీస్ట్ లోపల ఉన్న జనానికైనా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పనివ్వండి, కనీసం వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అని రిక్వెస్ట్ చేయడంతో దానికి ఒప్పుకున్నాడు. అండ్ కెప్టెన్ అనౌన్స్ చేశారు మనం ఇప్పుడు తీవ్రవాదుల కంట్రోల్లో ఉన్నాం, పేషెన్స్ తో ఉండండి, వాళ్ళు చెప్పింది చెయ్యండి అని. అప్పటి వరకు కూడా ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో మాత్రమే కంట్రోల్లోకి తీసుకున్న ఈ తీవ్రవాదులు ఎకానమీ క్లాస్ లో కూడా వచ్చేశారు. ఆడవాళ్ళని పిల్లల్ని ఒక సైడ్ కూర్చోబెట్టి మగవాళ్ళని ఇంకో సైడ్ కూర్చోమని అందరినీ సపరేట్ చేసేశారు. అండ్ అందరి కళ్ళకి కూడా గంతలు కట్టేసి వాళ్ళని తల కిందకి వంచి కూర్చోమని చెప్పారు. అండ్ ఈ 5 కూడా వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కాకుండా వాళ్ళలో వాళ్ళే పెట్టుకున్న కొన్ని ఫేక్ నేమ్స్ ని యూజ్ చేస్తున్నారు. మెయిన్ లీడర్ పేరు చీఫ్, రిమైనింగ్ వాళ్ళ పేర్లు బర్గర్, డాక్టర్, బోలా అండ్ శంకర్. అయితే నెక్స్ట్ డాక్టర్ అండ్ బర్గర్ కూడా లోపలికి వచ్చి చీఫ్ తో ఫ్లైట్ ని సెక్యూర్ చేశామని చెప్తున్నారు. అక్కడ మొత్తం 3 తీవ్రవాదులు ఉన్నా కూడా కెప్టెన్ డేర్ చేసి పక్కనే ఉన్న ట్రాన్స్పాండర్ నుండి 7500 అనే కోడ్ ని పంపించారు. ఇది ఎవరైనా ఫ్లైట్ ని కంట్రోల్లోకి తీసుకున్నారో అని చెప్పడానికి కోడ్ వర్డ్ అనమాట. అంతలోనే చీఫ్ ఇది చూసేసి ఇలాంటి తెలివితేటలు నా దగ్గర యూజ్ చేయకు, చంపేస్తా అని బెదిరించాడు. అయితే ఈ కోడ్ అన్ని ATCs కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మాత్రం లక్నో ATC. కాకపోతే కోడ్ పంపింది 445కి అయితే వాళ్ళు దాన్ని డీకోడ్ చేసింది 456కి. అండ్ లక్నో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే కానీ ఢిల్లీ ATCకి తెలియలేదు. ఇది ఈ కేసులో ఫస్ట్ మిస్టేక్, ATC వాళ్ళు అలర్ట్ గా లేకపోవడం. అండ్ దీని తర్వాత మొత్తం మిస్టేక్సే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశాక కూడా యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ ప్రభాత్ కుమార్ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ని తయారు చేయలేదు. ఈ CMG ఏంటంటే ఏదైనా ఇలాంటి సీరియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు
వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక్కో కేసుకి ఒక్కో గ్రూప్ ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే డిజాస్టర్స్ టైంలో ఆర్ ఏమైనా అటాక్స్ జరిగిన టైంలో ఇలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ప్రెసెంట్ కేసులో అయితే ఈ సిఎంజీలో ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ రా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. కానీ అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా, ఈ గ్రూప్ లో ఉండాల్సిన హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారికి అయితే ఈ న్యూస్ ఇలా జరిగింది అని చెప్పి టీవీలో చూసి తెలుసుకోవాల్సి వచ్చిందంట. అంటే ఎంత వరస్ట్ కమ్యూనికేషన్ ఉందో అర్థం చేసుకోండి. అంతేకాదు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే కరెక్ట్ గా ఈ తీవ్రవాదుల కంట్రోల్లో ఉన్న ఫ్లైట్ కి కొంచెం దూరంలోనే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వెళ్తున్న స్పెషల్ ఫ్లైట్ ఉంది. లక్కీగా ఈ విషయం ఆ తీవ్రవాదులకి తెలియదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత డేంజరస్ గా అయ్యేదో ఈ సినారియో. 5:20కి ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఆయనకి ఈ విషయం తెలిసింది. అయితే ఎప్పుడో 4:56కి ఢిల్లీ ఏటీసీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే నైట్ 6 PM కి ఫామ్ అయింది ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్. అందులో హెడ్ ఆఫ్ రా ఏఎస్ దులత్, ఎన్ఎస్జీ చీఫ్ నిఖిల్ కుమార్, హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ, ఫారెన్ మినిస్టర్ జశ్వంత్ సింగ్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శరద్ యాదవ్ అండ్ సీనియర్ పొలిటికల్ లీడర్ అరుణ్ చౌదరి ఉన్నారు. అప్పటికి ఫ్లైట్ పాకిస్తాన్ దగ్గరికి రీచ్ అయిపోతుంది. సో అక్కడ ల్యాండ్ అవ్వాలి అంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. సో పైలట్ లక్నో ఏటీసీకి కనెక్ట్ అయ్యి ఫ్లైట్ లో ఫ్యూయల్ చాలా తక్కువ ఉంది, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ తీసుకోండి అని అడిగారు. కానీ దానికి పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మేం పర్మిషన్ ఇవ్వము అని కరాఖండిగా చెప్పేశారు. బట్ అప్పటికి ఫ్లైట్ లాహోర్కి రీచ్ అయిపోయింది. ఈ తీవ్రవాదులు ఫస్ట్ డిమాండ్ ఫ్లైట్ ఎలా అయినా సరే లాహోర్లో ల్యాండ్ అవ్వాలి అని. కానీ ఫ్లైట్ కరెక్ట్ గా రన్వే దగ్గర ల్యాండ్ అవ్వడానికి వస్తున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసేశారు. దాంతో రన్వే కనపడక మళ్ళీ గాల్లోకి ఎగరవాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఎందుకు నో చెప్తుంది అంటే వీళ్ళు ఇక్కడ చాలా తెలివిగా డీల్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఫ్యూ మంత్స్ ముందే ఇండియా పాకిస్తాన్ కి కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇండియాదే కదా, మాకేంటి సంబంధం అని చెప్పి సైలెంట్ గా ఉంటూనే ఇంకో పక్కన ఏంటంటే ఈ ఫ్లైట్ ని కంట్రోల్లోకి తీసుకున్నది పాకిస్తాన్ తీవ్రవాదులని వాళ్ళకు కూడా తెలుసు. ఎలా తెలుసు అని కూడా చెప్తా వీడియో ఎండ్లో. సో ఇప్పుడు ఫ్లైట్ పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యి ఇక్కడ నెగోషియేషన్స్ జరిగితే మళ్ళీ బ్లేమ్ పాకిస్తాన్ మీదకి వచ్చేస్తుందేమో అని కర్ర విరగకుండా పాము చావాలి అన్నట్టు ప్లాన్ చేశారు. అండ్ యాక్చువల్లీ లోపల ఉన్న తీవ్రవాదులకు కూడా ఇది షాకింగే. పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనుకున్నారు, కానీ ఇలా అయ్యింది ఏంటి అని. అయితే ఇంకా చేసేదేం లేదు, ఫ్లైట్లో అయితే ఫ్యూయల్ తక్కువ ఉంది అని దగ్గరలో ఉన్న అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి తీవ్రవాదులు ఒప్పుకున్నారు. కరెక్ట్గా 6:44 PMకి ఫ్లైట్ అమృత్సర్కి స్టార్ట్ అయింది. చెప్పాలి అంటే ఇండియాకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మన ఇండియన్ ఫ్లైట్ మళ్ళీ తిరిగి మన నేల మీద ల్యాండ్ అవ్వబోతుంది. ఆ ఫ్లైట్ని ఇంకెక్కడే ఉంచేయడానికి కానీ ఆర్ ఏదైనా ఆర్మీ ఆపరేషన్ చేయడానికి కానీ చాలా చాలా మంచి ఛాన్స్ వచ్చింది. కానీ ఇంత మంచి ఛాన్స్ కూడా పోగొట్టుకున్నారు. ఎలానో చెప్తారండి. ఈ కేసులో ఏంటంటే ఢిల్లీ ఏటీసీ వాళ్ళు అమృత్సర్ మెజిస్ట్రేట్కి ఇన్ఫార్మ్ చేసామని చెప్తున్నారు. బట్ అప్పటికి పంజాబ్ డీజీపీ సర్బ్జిత్ సింగ్ గారు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ నాకు టీవీ నుండే తెలిసింది, ఇలా ప్లేన్ ఇప్పుడు అమృత్సర్లో ల్యాండ్ అవబోతుంది అని గవర్నమెంట్ నుండి తెలియలేదు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అమృత్సర్లో కూడా ఒక సిఎంజీ ఫామ్ అయింది. మొత్తం పంజాబ్ పోలీస్ హై అలర్ట్ లో ఉన్నారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పెంచేశారు. కరెక్ట్ గా 7 PMకి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఏటీసీ వాళ్ళని కెప్టెన్ రీఫ్యూల్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ అంతకు ముందు కూడా మన ఇండియన్ ఫ్లైట్స్ కొన్ని కంట్రోల్లోకి తీసుకోబడ్డాయి కాబట్టి వాటి నుండి మన వాళ్ళు నేర్చుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఫ్లైట్ కానీ ల్యాండ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవడానికి చూస్తుంటే మనం ఎంత వీలైతే అంత డిలే చేయాలి అని. సో దట్ సెంట్రల్ అండ్ స్టేట్ సిఎంజీ కలిసి ఆలోచించడానికి టైం దొరుకుద్ది అండ్ ఏదో ఒక ఆపరేషన్ చేయించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అని. సేమ్ ఈసారి కూడా సిఎంజీ నుండి బ్రజేష్ మిశ్రా ఏటీసీ వాళ్ళకి అదే చెప్పారు, ఫ్లైట్ ని డిలే చేయండి, వెళ్ళనివ్వకుండా కుదిరితే టైర్ పంక్చర్ కూడా చేసేయండి అని. కాకపోతే ఇంత క్లియర్ గా మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అని చెప్పి అమృత్సర్ పోలీస్ అఫీషియల్ చెప్తున్నారు. మరి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఈ కన్ఫ్యూజన్ కూడా ఒక పెద్ద మిస్టేక్. అయితే ఈ కన్ఫ్యూజన్ ని ఇంకా పెంచడానికి కరెక్ట్ గా ఇదే టైంలో అమృత్సర్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇంకో కాల్ వచ్చింది. నా పేరు జే లాల్, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీని, ఆ ఫ్లైట్ కి వెంటనే ఫ్యూయల్ ఎక్కించి పంపించండి అని. కాకపోతే తర్వాత తెలిసింది అసలు ఇది ఒక ఫేక్ కాల్ అని. చేసింది ఎవరో కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. బట్ ఆ టైంలో అమృత్సర్ లో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏం చేయాలో తెలియక వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ అయ్యే లోపే 20 minutes గడిచిపోయింది. ఈ లోపు లోపల ఉన్న పైలట్ అమృత్సర్ ఏటీసీకి ఒక కోడ్ పంపించారు, హోటల్ ఇండియా జూలియట్ 5 అని. ఇదేంటంటే HIJ5, లోపల 5 తీవ్రవాదులు ఉన్నారు అని చెప్పి. దాంతో వెంటనే డీజీపీ సర్బ్జిత్ సింగ్ గారు కమాండోస్ ని రెడీగా ఉండమని
చెప్పి వాళ్ళని ప్లేన్ దగ్గరికి పంపడానికి ప్లాన్ చేశారు. కానీ CMG నుండి అప్రూవల్ రాలేదు. అప్పటికి CMG ఏమో ఇంకో పక్కన NSG స్పెషల్ టీమ్ ని పంపించడానికి రెడీ అవుతుంది. కానీ ఇక్కడ కూడా డిలేస్ అవుతూనే ఉన్నాయి. ఇంకో పక్కన ఫ్లైట్ లో ఉన్న తీవ్రవాదులు చాలా సీరియస్ అయిపోతున్నారు డిలేస్ అవుతున్నాయని చెప్పి. అండ్ ఇది మొత్తం మీకు జోక్ గా ఉందేమో అని చెప్పి కోపంలో డాక్టర్ సత్నం సింగ్ అనే అతన్ని కత్తితో పొడి చేశాడు. పక్కనే ఉన్న రుపిన్ కటియాలని అతని గొంతు కోసేశాడు. అతను గొంతు పట్టుకుని దాహం అంటున్నా కానీ ఈ తీవ్రవాదులు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ తీవ్రవాదులు చేసేది చూసి 7 o'clock నుండి 7:45 లోపు సుమారు 12 సార్లు కెప్టెన్ ATCని ఫ్యూయల్ కోసం బ్రతిమాలుతూనే ఉన్నారు. ఫైనల్ గా ఒక ఫ్యూయల్ ట్యాంక్ లో కమాండోస్ ని ఎక్కించి ఫ్లైట్ దగ్గరికి పంపించారు. అయితే ఆ డ్రైవర్ ఏమో చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతున్నాడు. దాన్ని చూసిన ATC, అయ్యా బాబు, అంత స్పీడ్ గా వెళ్తే ఆర్మీ వాళ్ళు ఉన్నారని తెలిసిపోతుంది, కొంచెం స్లోగా వెళ్ళు అన్నారు. కానీ ఈ డ్రైవర్ కి అది సరిగ్గా అర్థం కాక వెంటనే ఈ మాట వినగానే ట్రక్ ని ఆపేశాడు. పైలట్స్ పక్కనే ఉన్న చీఫ్ ఇది మొత్తం కూడా చూస్తూనే ఉన్నాడు. ఫస్ట్ ఏమో డిలే, తర్వాత ఏమో ట్రక్ చాలా స్పీడ్ గా వచ్చేసి సడన్ గా ఆగిపోయింది. అంటే ఏదో తేడాగా ఉంది అని చెప్పి నాకు ఫ్లైట్ పేలిపోయినా అనవసరం, అర్జెంట్ గా మనం ఇక్కడ నుండి టేక్ ఆఫ్ అవ్వాలి అని చెప్పి పైలట్ ని బెదిరించాడు. పైలట్ కి కింద నుండి ఎలాంటి సపోర్ట్ రావట్లేదు. ఆయన ఎంత ట్రై చేసినా కానీ ఎవరూ ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. సో చేసేది లేక కరెక్ట్ గా 7:49 కి ఫ్యూయల్ చాలా తక్కువగా ఉన్నా కూడా మళ్ళీ టేక్ ఆఫ్ చేశారు. సో అసలు మెయిన్ థింగ్, ఫ్లైట్ ని మళ్ళీ ఎగరనివ్వకుండా తెలివిగా ఏదో ఒకటి చేయాల్సింది పోయి ఫ్లైట్ చేజారిపోయేలా చేశారు. మళ్ళీ ఇప్పుడు లాహోర్ వైపు వెళ్తుంది ఫ్లైట్. ఈసారి మళ్ళీ ఫారెన్ మినిస్టర్ జశ్వంత్ సింగ్ పాక్ గవర్నమెంట్ తో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ ల్యాండ్ చేపించి అట్లీస్ట్ చిన్నపిల్లల్ని అండ్ ఆడవాళ్ళని అయినా విడిచిపెట్టనివ్వండి అని. కానీ మళ్ళీ వాళ్ళు నో అనే చెప్తున్నారు. అండ్ ఫ్యూయల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా పైలట్ కోపంతో లాహోర్ ATC వాళ్ళతో, ఇప్పుడు మీరు మమ్మల్ని ల్యాండ్ చేయనిస్తే ల్యాండ్ చేస్తాం, లేదు అంటే సిటీలో పడిపోతాం, మీకే లాస్ అని చెప్పడంతో ATC పర్మిషన్ ఇచ్చింది. అండ్ ఫైనల్ గా ఫ్లైట్ పాక్ లో ల్యాండ్ అయింది. అండ్ ఫ్యూయల్ అది ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేపించారు. ఈసారి ఎక్కడికి అని అడిగితే చీఫ్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఫ్లైట్ ని కాబుల్ పోనివ్వండి అని. రీజన్ ఏంటంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ కంట్రోల్లో ఉంది. సో తీవ్రవాదులకి ఫేవర్ అని చెప్పి అటు సైడ్ వెళ్దాం అనుకున్నారు. కానీ నైట్ టైం ల్యాండ్ అవడానికి కాబుల్లో లైట్స్ ఉండవు. సో నెక్స్ట్ ఒమాన్ అనుకున్నారు. కానీ అక్కడ నుండి కూడా పర్మిషన్ లేదు. మళ్ళీ ప్లేన్ ని దుబాయ్లోని అల్మిన్హా ఎయిర్పోర్ట్ వైపు వెళ్తే UAE వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అండ్ నైట్ 3 AM కి ఫ్లైట్ UAEలో ల్యాండ్ అయింది. UAE వాళ్ళు నెగోషియేషన్స్ చేసి ఆడవాళ్ళని అండ్ పిల్లల్ని 27 మెంబర్స్ ని విడిపించగలిగారు. అండ్ ఆ చనిపోయిన రూపిన్ ని కూడా ఇచ్చారు. కానీ అక్కడికి ఇండియా వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ ల్యాండ్ అయింది కాందహార్ ఎయిర్పోర్ట్ లో. అవ్వగానే ఫ్లైట్ చుట్టూ కూడా తాలిబాన్ సరౌండ్ చేశారు. పెద్ద పెద్ద వెపన్స్ తో ట్యాంకర్స్ తో చుట్టుముట్టారు. అండ్ తాలిబాన్స్ ఇండియాకి ఆ తీవ్రవాదులకి మధ్యలో నెగోషియేషన్స్ చేయడానికి కూడా ఒప్పుకున్నారు. ఈవెన్ ఒకానొక టైంలో అయితే ఇండియాకే మా సపోర్ట్, ఇక్కడ నుండి అయితే వాళ్ళు ప్రజల్ని దించేసి వెళ్ళాలి, లేదు అంటే వాళ్ళ బూడిదే వెళ్తది అని చెప్పి మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే మనకి వాళ్ళకి పడదు. మనకెందుకు ఇంత హెల్ప్ చేస్తున్నారని ఎక్కడో డౌట్ వచ్చింది. దీనికి ఒక వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే USA ఇన్వాల్వ్ అయ్యి తాలిబాన్స్ కి చెప్పడం, మీ మీద మంచి ఒపీనియన్ రావాలి అంటే గ్లోబల్ గా ఇది చాలా మంచి ఛాన్స్, ఇండియాకి హెల్ప్ చేసి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి. సో ఇప్పుడు తాలిబాన్స్ హెల్ప్ తో నెగోషియేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఫ్లైట్ టేక్ ఓవర్ చేసుకున్న 27 hours తర్వాత 7:30 PM కి ఫస్ట్ టైం ఆ తీవ్రవాదులు వాళ్ళ డిమాండ్స్ కాందహార్ నుండి మనకి ఫ్యాక్స్ లో వచ్చాయి. అదే జైల్లో ఉన్న 35 మంది తీవ్రవాదులను వదిలిపెట్టాలి అని. అందులో మెయిన్ గా వాళ్ళకి కావాల్సింది మౌలానా మసూద్ అజర్. ఇతను ఎంత దుర్మార్గుడో ఒక్క వీడియోలో చెప్పడానికి కష్టం. కానీ మన ఇండియాలో ఇతని రిలీజ్ చేసిన తర్వాత ఇతను చేపించిన దారుణాలు, పార్లమెంట్, పఠాన్కోట్, యురి, పుల్వామా, ఇవి అన్నీ జరగడానికి ఇతనే కారణం. అండ్ యాక్చువల్ గా ఇతన్ని పట్టుకోవాలి అని చెప్పి మనం పట్టుకోలేదు. అనుకోకుండా 1994లో సజద్ అఫ్ఘానీని పట్టుకునే టైంలో అతని పక్కనే ఉన్నాడు అని ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ తర్వాత తెలిసింది ఇతను మౌలానా మసూద్ అజర్ అని. అండ్ అప్పుడే ఇతను ఆర్మీకి ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? నేను ఎవరో తెలియక పట్టుకుంటున్నారు, నన్ను విడిపించడానికి పాకిస్తాన్ అండ్ ISI ఎంత వరకు అయినా వెళ్తది, చూస్తూ ఉండండి అని. అండ్ ఇతను చెప్పినట్టే అప్పటి నుండి కూడా 2 సార్లు డైరెక్ట్ గా పాకిస్తానే ఇండియాకి లెటర్ రాసింది ఇతన్ని విడిచిపెట్టమని. కానీ మనం ఒప్పుకోలేదు.
అవ్వలేదు. తర్వాత జైల్ బ్రేక్ ప్లాన్, తర్వాత ఫారెన్ టూరిస్ట్ ని 2 సార్లు కిడ్నాప్ చేసి ఫెయిల్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ ఫ్లైట్ ని కంట్రోల్లోకి తీసుకున్నది కూడా ఇతని సొంత బ్రదర్. సో వీళ్ళ మెయిన్ డిమాండ్ మసూద్ అజర్ ని విడిపించడం అండ్ దానితో పాటు 1600 కోట్లు కూడా కావాలి అని అడిగారు. ఆ నైట్ 2 AM కి ఇండియా రెస్క్యూ ఫ్లైట్ పంపుతుంది అని చెప్పింది. దాంతో ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ యాక్చువల్ గా అప్పటికి ఇండియాలో ఎలాంటి డిసిషన్ కూడా తీసుకోలేదు. అసలు వాళ్ళని వదిలిపెట్టాలా లేదా అనే దానికి కూడా డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఇంకో పక్కనేమో పబ్లిక్ అండ్ న్యూస్ ఛానల్స్ నుండి చాలా ప్రెషర్ పెరుగుతుంది. 1984లో ఇలాగే జరిగి ఒక మినిస్టర్ కూతుర్ని కంట్రోల్లోకి తీసుకుంటే అప్పుడు కొంతమందిని విడిచిపెట్టారు. మరి ఇప్పుడు నార్మల్ పీపుల్ విషయం వచ్చేసరికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అడుగుతున్నది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని. అతను రిలీజ్ అయితే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అని చెప్పి ఆర్మీ ఆలోచిస్తుంది. సో ఇండియా నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో తీవ్రవాదులు గట్టిగా అరుస్తూ ఏటీసీతో మాట్లాడుతున్నారు. ఫ్లైట్ చుట్టూ ఉన్న తాలిబాన్స్ ని వెనక్కి వెళ్ళమనండి, లేదంటే లోపల ఉన్న ఒక్కో ప్యాసింజర్ ని చంపేస్తామని చెప్పి. దానికి కోపం వచ్చిన తాలిబాన్ కమాండర్, మీరు ఒక్క ప్యాసింజర్ మీద చేయి వేసినా కానీ మా కమాండోస్ అందరూ కూడా ఫ్లైట్ లోకి వస్తారు, ఒక్కడు కూడా ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్లరు మీరు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. లోపల ఉన్న తీవ్రవాదులకి షాక్ ఇది. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనుకున్న తాలిబాన్స్ ఏంటి ఇలా రివర్స్ అయిపోయారు అని చెప్పి. అండ్ ఇంకో పక్కనేమో ఫ్లైట్ డ్యామేజ్ అయింది, ఇంకెగరలేదు అని భయంతో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఫ్రేమ్ లోకి ఎంటర్ అయ్యారు అజిత్ డోవాల్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వివేక్ కర్జు. వీళ్ళు నెగోషియేషన్స్ కి ఇప్పుడు కాందహార్ రీచ్ అయ్యారు. మనకు ఇప్పుడు తాలిబాన్ సపోర్ట్ ఉండడంతో నెగోషియేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఉన్న తీవ్రవాదులకి తాలిబాన్ సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 7 days నడిచిన ఈ డిస్కషన్స్ లో ఫైనల్ గా 3 తీవ్రవాదుల్ని వదలడానికి ఒప్పుకుంది ఇండియన్ గవర్నమెంట్. మౌలానా మసూద్ అజర్, ముష్తక్ అహ్మద్ ఉమర్ సయ్యద్ ఈ 3 తీసుకుని కాందహార్ వెళ్లారు. అయితే ఇది మొత్తం జరుగుతున్న టైంలోనే యుఎస్ స్పై శాటిలైట్ ముంబై నుండి ఈ కాందహార్ వెళ్లే ఒక శాటిలైట్ కాల్ ని రికార్డ్ పట్టుకుంది. వెంటనే సిఐఏ ముంబై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ముంబైలో ఉన్న గోల్డెన్ సాయిల్ కాలనీ ఫ్లాట్ నెంబర్ 707 లో వాళ్ళకి ఐఎస్ఐ ఆపరేటివ్స్ దొరికారు. వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ ఈ ఫ్లైట్ కి వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే టీవీలో జరిగే విషయాలు మొత్తం చూస్తూ ఇక్కడ ఎంత సీరియస్ గా ఉందో చెప్పి లోపల ఉన్న తీవ్రవాదులకు చెప్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ డిమాండ్స్ ని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు. అండ్ వీళ్ళే ఆ ఫేక్ కాల్స్ కూడా చేసేది. అండ్ లోపల ఫేక్ నేమ్స్ తో ఉన్న వాళ్ళ అసలు నేమ్స్ ఏంటంటే ఇబ్రహీం అతర్, ఇతనే మెయిన్ లీడర్, షాహిద్ అఖ్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్, జహూర్ మిస్ట్రీ అండ్ షకీర్. అండ్ వీళ్ళందరూ కూడా హర్కతుల్ ముజాహిద్దీన్ అనే పాకిస్తాన్ తీవ్రవాది సంస్థ మెంబర్స్. ఫైనల్ గా అందరినీ వదిలిపెట్టారు. అండ్ ఈ తీవ్రవాదులు వెళ్లిపోయేటప్పుడంట డాక్టర్ అని నేమ్ పెట్టుకున్న షాహిద్ కెప్టెన్ ని హగ్ చేసుకుని సారీ కూడా చెప్పాడంట. మరి తాలిబాన్ ఈ తీవ్రవాదులకి కరెక్ట్ గా 10 hours టైం ఇచ్చారు కంట్రీ వదిలి వెళ్లిపోవడానికి. అండ్ ఇండియన్స్ అందరూ కూడా సేఫ్ గా ఇండియాకి రీచ్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటికి 26 years గడిచినా కానీ ఒక్కసారి కూడా ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. సో సేఫ్టీని అంతా పెంచారు. బట్ ఇంతకీ అందరికీ ఉన్న డౌట్ ఆ ఫ్లైట్ లోకి ఆయుధాలు ఎలా వెళ్ళాయి అని. దానికి ఆన్సర్ ఈ ముంబైలో అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుండి లింక్ లాగితే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. కరెక్ట్ గా అది December 24th నాడు పాకిస్తాన్ ఎంబసీ నుండి 42 CD14 అనే కార్ కాఠ్మాండు ఎయిర్పోర్ట్ లోకి వచ్చింది. ఇది డెలిగేట్ కార్ అవడంతో చెక్స్ లేవు. దీని లోపల ఉన్న పర్సన్ పేరు మొహమ్మద్ అర్షద్ చీమా, పాకిస్తాన్ ఫస్ట్ సెక్రటరీ ఇతను. సో ఇతనికి కూడా సెక్యూరిటీ చెక్స్ కి వెళ్లాల్సిన పని లేదు. ఇతని చేతిలో లోపలికి వెళ్లేటప్పుడు ఒక బ్రీఫ్ కేస్ ఉంది కానీ బయటకి వచ్చేటప్పుడు లేదు. చెక్స్ అన్ని అయిపోయాక డిపార్చర్ లాంజ్ లో వెయిట్ చేస్తున్న తీవ్రవాదులకి ఇతను ఆ సూట్ కేసు ఇచ్చాడు. అందులో ఏమున్నాయో ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు. ఇలా పాకిస్తాన్ ఒక తీవ్రవాదుల సంస్థతో కలిసి చేతులు కలిపి మసూద్ అజర్ రిలీజ్ కోసం ఇంత దారుణమైన పని చేసింది. అండ్ ఇది మోస్ట్ పర్ఫెక్ట్లీ ప్లానెడ్ ఫ్లైట్ కంట్రోల్ అని చెప్పి కూడా అంటారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇతన్ని రిలీజ్ చేయడం ఇండియా చేసిన తప్ప ఆర్ కరెక్టేనా? కమెంట్ చేయండి. అండ్ చాలా కష్టపడి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే ఇంకా చెయ్యాలి అంటే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తే నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా బూస్టప్ వస్తుంది. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా
కమెంట్ చేయండి. మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.